మీకు తెలుసా? తిరుమలలో పూలెందుకు పెట్టుకోకూడదు? తిరుమలలో ఎవరూ పూలు ధరించరాదన్న నియమం ఉంది. తిరుమలకు పుష్పమండపం అనే పేరుంది. కానీ అక్కడి కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందాలి. ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను ధరించాడు. ఆ రాత్రి స్వామి శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు. అప్పుడతను ఎంతగానో చింతించాడు. ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేయాలనే ఆచారం ప్రారంభమైంది. భగవంతుని ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలు ధరించకూడదన్న ఈ నియమం. ఆలయాల దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆడంబరాలకు, ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది. ఓం నమో వెంకటేశాయ.